బీసీలకి గుర్తింపు బీసీలు ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్నారు అంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వల్లే అది తెలిసింది. మరోనే ఈరోజున బీసీలు గుర్తింపు వచ్చింది తెలుగుదేశం పార్టీ వలన, జగన్మోహన్ రెడ్డి వలన. మీరు చెప్తుంది కరెక్టే. రామారావు గారు బీసీలని కార్యకర్తల్లాగా ఒక కూలీలాగే చూశారు. తెలుగుదేశం రామారావు గారు కూలీలాగే చూశారు. అదే పంద చంద్రబాబు నాయుడు కూడా చేశాడు. అదే తెలుగుదేశం పార్టీలో ఈరోజు కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక్క కమ్మ పార్టీ మాత్రమే. రెండో వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అక్కడ మీరు కొత్తగా చెప్తున్నారు మాకు బీసీ అని. బీసీ ఈరోజు అవకాశం ఇచ్చింది బీసీలకి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే బీసీలకు అవకాశం ఇచ్చారు. ఒక్క బీసీలే చెప్తున్నారు, మీరు బీసీ అంటున్నారు. ఒక్క బీసీకే కాదు, ఎస్సీలకు అవకాశం ఇచ్చారు, ఎస్టీకి, బీసీ, మైనార్టీ, ఈ 4 వర్గాలని రాజ్యాధికారంలో పీఠ మీద కూర్చోబెట్టి వాళ్ళని సంక్షేమ పథకాల్లో నడిపిస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయనకు ఆ మంచి మనసు ఉంది కాబట్టి చేస్తున్నారు. మీరు అన్నట్టు మీరు క్యాబినెట్లో చూసుకోండి, ఈరోజు 11 మంది బీసీ మినిస్టర్లు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా బీసీలు 11 మంది బీసీలకు అవకాశం ఇచ్చారా? నేనేమంటున్నానంటే కమ్మ వాళ్ళకి సంబంధించిన బీసీలు కార్యకర్తలుగా పెట్టారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పదవుల నుంచి రెడ్డిల కింద పెట్టుకుంటున్నారు బీసీలు అని అంటున్నారు. అసలు రెడ్డిస్కి పదవులు లేవండి వైఎస్ఆర్సీపీలో. బీసీలకే ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిద్రలో కూడా ఈ నలుగురినే కలవరిస్తున్నారు. మరి పేరుకే నాయకత్వం ఎవరు ఏం చేయడానికి లేదని అంటున్నారు. విడుదల రజనీ ఎక్కడుంది చెప్పండి? ఒక బీసీ కమ్యూనిటీలో పుట్టిన, ముదిరాజ్ కమ్యూనిటీలో పుట్టిన విడుదల రజనీ గారు ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఎప్పుడైనా కళ్ళ ఊహించారా మరి ముదిరాజులు? అంటే ఇద్దరు ముగ్గురికి ఇచ్చేస్తే ఇంక ఇచ్చేసినట్టేనా? ఒక్క విడుదల రజనీ గారి గురించి చెప్పట్లేదు. 11 మందికి బీసీ మినిస్టర్లు. ఈరోజు మన ఆజాద్ బాషా గారు కడప, ఆయన డిప్యూటీ సీఎం. ఈరోజు పీడిత రాజన్న ద్వారా ఆయన డిప్యూటీ సీఎం. తుని ఎమ్మెల్యే గారు చూసుకోండి, డిప్యూటీ సీఎం. ఎంతమంది డిప్యూటీ సీఎంలు చేస్తున్నారు? ఒకసారి మీరు వెళ్ళండి, తెలుగుదేశం పార్టీలో ఎవరైనా బీసీలు ఇన్ని మంత్రి పదవులు తీసుకున్నారో ఒకసారి చూడండి. ఎంత మంత్రి పదవులు, ఎంత ఎమ్మెల్యేలు ఉన్నా ఈరోజు ఏ పని ఏది అవ్వాలన్నా నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఓన్లీ రెడ్డి సామాజిక వర్గ వాళ్ళతోనే అవుతుంది. అప్పిరెడ్డి అంటే అన్నాను కదా, బయట అంటున్నారు, నేనేం అనట్లా. సజ్జల గారు, అప్పిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, వైవి సుబ్బారెడ్డి మొత్తం వాళ్లే కదా. వాళ్ళ చుట్టూ కాకుండా లేదు బీసీ నాయకులు మెయిన్ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తుంటేనే నడుస్తుంది జిల్లాలని ఎవరైనా ఉంటే చెప్పండి. మీరు లోకేష్తో మాట్లాడొచ్చినట్టున్నారు నా దగ్గరికి వస్తూ. నేను లోకేష్తో నాకేం పని? మళ్ళీ మరో లోకేష్ లాగా చూస్తే కదా అంటున్నారు. మీరు అంటే మీరు ఏదన్నా ప్రశ్నిస్తుంటే ఇంకా లోకేష్, చంద్రబాబు నాయుడు అని అంటారు. టీడీపీ దాంట్లోంచి నేను లేను. మీరు ముందేంటంటే పార్టీని వెనకేసుకురావడం మానేయండి. నేను అడిగిన దానికి చెప్పండి. మీరు ప్రశ్నిస్తే టీడీపీ అంటున్నారు. నేను అంటున్నది ఏ అవకాశం? నేను అడుగుతున్న ప్రశ్న అడుగుతుంటే టీడీపీని ఎందుకు అంటున్నారు నాకు కావాల్సిన ఆన్సర్. మీరు టీడీపీ అనుకోండి, జనసేన, బీజేపీ ఎన్నని అనుకోండి. మీరు టీడీపీ కార్యకర్తలాగే మాట్లాడుతున్నారు, టీడీపీ లీడర్ గారే మాట్లాడుతున్నారు. నాకు ఏంటంటే నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళ దగ్గర తప్ప మినిస్టర్లు కానీ ఎవరు కానీ వీళ్ళ దగ్గరికి బీసీలు ఎన్నో పనులు విడుదల రజనీ గారికి చెప్తున్నాం. అంటే పదవులు ఇస్తే చాలా అన్నమాట కాదు, ఎన్నో పనులు మేము, మాకు ఏ సమస్య వచ్చినా మేము విడుదల రజనీ గారి దగ్గరికి వెళ్తున్నాం. ఈ సమస్య రజనీ గారితో నేను పెద్ద సమస్య బీసీలది రజనీ గారితో చేయించానన్నది సమస్య చెప్పడం కాదు, చూపించండి. రోజుకి 100 సమస్యలు వెళ్తాండి. ఒక్క సమస్య కాదు, 100 సమస్యలు చెప్తాను. 100లో ఒకటి చెప్పండి. నిరుపేదలైనటువంటి ముదిరాజు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళకి ఆరోగ్యం కోసం మేము జీజీహెచ్కి చెప్పడానికి విడుదల రజనీ గారికి ఫోన్ చేస్తే ఎలాంటి ఏ క్రిటికల్ పొజిషన్లో ఉన్నా సరే ఈరోజు విడుదల రజనీ గారు సూపరింటెండెంట్ గారు చెప్పి వాళ్ళకి వైద్యం చేసి పంపించండి అనే చెప్తున్నారు. తర్వాత మాకు ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్లో మా బీసీలకు ఏ సమస్య వచ్చినా విడుదల రజనీ గారికి చెప్తున్నాం.